తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 2 హై స్పీడ్ రైలు కూడా ఒకటికొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. 39కి మృతుల సంఖ్య చేరినట్లుగా సమాచారం. 150 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 15 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. పట్టాలు తప్పడమే ప్రమాద కారణంగా కూడా తెలుస్తోంది. పలు రైలు సర్వీసులు కూడా రద్దయినట్లుగా అయితే తెలుస్తోంది. దక్షిణ స్పెయిన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. అప్పటి వరకు ఎంతో వేగంగా విలాసవంతంగా సాగుతున్న ఆ ప్రయాణం ఒక్కసారిగా మృత్యుఘోషగా మారిపోయింది. 2 హై స్పీడ్ ట్రైన్స్ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆర్తనాదాలు, రక్తసిక్తమైన భోగిలు, నుజ్జునుజ్జైన ఇనుప శిథిలాల మధ్య అక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు, ఎంత దారుణంగా ఉన్నాయో. అక్కడ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒక ట్రైన్ హై స్పీడ్ ట్రైన్స్ అవి కూడా ఒకదానికొకటి గుద్దుకొని కూడా ఏ విధంగా చెల్లాచెదురుగా పట్టాలు పక్క నుంచి కూడా పడిపోయి ఉన్నాయి కూడా అవి మనకి భోగిలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 19 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా అయితే మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా అయితే మనకి ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. స్పెయిన్ దేశ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. స్పెయిన్లోని అండాలుసియా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. కార్డోబా ప్రావిన్స్లోని అడముజు సమీపంలో 2 హై స్పీడ్ ట్రైన్స్ ఢీకొన్నాయి. మలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో అనే ప్రైవేట్ హై స్పీడ్ రైలు ఊహించని విధంగా పట్టాలు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ పైకి ఒక్కసారిగా కూడా దూసుకెళ్లిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న రెన్పే సంస్థకు చెందిన మరో ట్రైన్ను ఈ ఎరియో రైలు బలంగా ఢీకొట్టిందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రన్పే రైలు గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంది. ఆ టైంలో అంతటి వేగంతో ఉన్న రైలును పట్టాలు తప్పిన మరో రైలు ఢీకొనడంతో ఇంపాక్ట్ చాలా తీవ్రంగా అక్కడ ఉందని కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ విజువల్ చూస్తే కూడా మనకు అదే అర్థమవుతుంది. అక్కడ ఏ విధంగా ఆ పొజిషన్స్ మనం అక్కడున్న మొత్తం ప్లేస్ చూస్తే కూడా ఏ విధంగా అక్కడ ట్రైన్ బోగిలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయో చూస్తే అక్కడ ఎంతటి ఘోరంగా ఈ ట్రైన్స్ 2 కూడా అతివేగంతో వచ్చి ఢీకొన్నాయి కూడా అక్కడ మనకి సిచ్యువేషన్ అయితే అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఈ దాటికి రన్పే రైలుకు చెందిన మొదటి 2 బోగీలు కూడా పూర్తిగా నుజ్జునుజ్జయ్యే పక్కనే ఉన్న గట్టుపై నుంచి కిందకు పడిపోయాయి. అప్పటి వరకు నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజా సమాచారం ప్రకారం మనం చూస్తే ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 39కి పెరిగింది. మృతుల్లో రెన్పే రైలు డ్రైవర్ కూడా ఉన్నట్లుగా అధికారులు అయితే ధృవీకరించారు. మరో 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడారు ఈ దుర్ఘటనలో. వీరిలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ టీమ్స్ కూడా రాత్రంతా శ్రమించి బోగిలను కట్ చేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం కూడా జరిగింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది మన దేశానికి అత్యంత బాధాకరమైన రాత్రి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్ట్రైట్ ట్రాక్ ఉన్న చోట అది ఇటీవల పునరుద్ధరించిన మార్గంలో రైలు ఎలా పట్టాలు తప్పిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు. రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే ఈ ప్రమాదాన్ని చాలా వింతైందిగా కూడా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాడ్రిడ్ అండ్ అండలూసియా మధ్య హై స్పీడ్ ట్రైన్ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు అధికారులు.